చూడండి ప్రేమ బిడ్డలారా, చాలా మంది క్రైస్తవ జీవితాలు ఎలా ఉంటాయంటే భక్తి చేస్తారు, మళ్ళీ సాయంత్రం కల్లా మామూలు అయిపోతారు. జాగ్రత్తగా గమనించిన ప్రేమ బిడ్డలారా, నిర్గమకాండము 15వ అధ్యాయము మనం చూసినట్లయితే ఆ 15వ అధ్యాయము ప్రారంభంలో మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ అలాగే మిరియాము వారందరూ స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. ఎందుకు స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నారు అంటే, అంతకుముందు అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క ఎర్ర సముద్రం మార్గం నుండి వారిని క్షేమంగా నడిపించడం జరిగింది. శత్రువులందరూ ఆ సముద్రంలో నశించిపోవటం జరిగింది. తర్వాత దేవుడు చేసిన ఆ యొక్క గొప్ప కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు స్తుతిస్తున్నారు. కానీ అదే అధ్యాయము చివరికి వచ్చేసరికి వారు సనుగుతున్నారు. మారా అనే ప్రాంతముకు వచ్చినప్పుడు చూడండి, అక్కడ అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేక పోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగుగనగా, జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, దేవుడు అంటున్నాడు, అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురమాయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, అది అరణ్య మార్గం. అది అరణ్య మార్గము. ఆ మార్గంలో మానవుడు చెట్లు పెడతాడా? చెట్లు నాటుతాడా? జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, అంటే అక్కడ ఎవరో ఆ చెట్టును నాటినట్టు, అక్కడ ఆ చెట్టు ఉండడానికి కారణం ఎవరు? దేవుడు. ఆ ప్రాంతంలో మానవుడు వెళ్ళి చెట్లు నాటడానికి వీలు లేదు, ఎందుకంటే అది అరణ్య మార్గం. ఈరోజు మనము ఈ వాక్య భాగం నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడికి తెలుసు ఫలానా సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఈ ప్రాంతంలోకి వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు వీరు ఈ నీళ్లు తాగలేరు. ఈ నీళ్లు చేదుగా ఉంటాయి. చేదుగా ఉన్న ఈ నీళ్లు మధురముగా మారాలి అంటే ఇక్కడ ఒక చెట్టు కావాలి అని దేవుడికి ముందుగా తెలుసు. కాబట్టి వారు రాక మునిపే కొన్ని సంవత్సరాల క్రితమే దేవుడు అక్కడ ఏం పెట్టాడు? చెట్లు ఉంచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యంలోని మర్మాన్ని మనము అర్థం చేసుకుందాం. మారా నీళ్లు దేవుడు మధురంగా చేశాడనే విషయం అందరికీ తెలుసు, సండే స్కూల్ పిల్లలు కూడా తెలుసు. ఇందులో గొప్ప ఏం లేదు. అయితే ఇందులో ఒక మర్మం ఉంది. ఏంటి ఆ మర్మం అంటే, జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, ఆ అరణ్య మార్గంలో మానవుడు వెళ్ళి చెట్టు పెట్టలేడు, చెట్టు నాటలేడు. అక్కడ ఎవరు పెట్టాడు ఆ చెట్టుని అంటే దేవుడు పెట్టాడు. అంటే నీకు వచ్చిన సమస్యను పరిష్కరించడానికి దేవుడు పరిష్కారం ముందుగానే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే సమస్యను పరిష్కరించడానికి దేవుడు సిద్ధం చేశాడు అన్న విషయాన్ని నువ్వు ఈరోజు గ్రహించగలిగినట్లయితే నువ్వు నమ్మకంగా దేవుడి మీద విశ్వాసంతో ఎల్లప్పుడూ సంతోషంగా బ్రతకగలుగుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీ యొక్క సమస్యకు పరిష్కారం దేవుడు ఎప్పుడో ఆయన సిద్ధం చేశాడు అనే విషయము, అనే గ్రహింపు, అనే నమ్మకం, అనే విశ్వాసం నీలో ఉంటే నువ్వు బ్రతికినంత కాలం నీ పరిస్థితులు సంతోషంగా ఉన్నా, వేదనకరంగా ఉన్నా, దుఃఖకరంగా ఉన్నా, మరి ప్రతికూలంగా ఉన్నా సరే ఎల్లప్పుడూ నువ్వు ప్రభువును ఆనందించగలుగుతావు. ఈరోజు నువ్వు ప్రభువునందు నువ్వు ఆనందించగలుగుతున్నావు అంటే ఆనందించలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు విశ్వాసం బట్టి నడుచుకుంటున్నావు, వేలు చూపును బట్టి నువ్వు నడుచుకుంటున్నావు, పరిస్థితులను చూచి నువ్వు నడుచుకుంటున్నావు, కానీ దేవుడి వైపు చూచి నువ్వు నడుచుకోవట్లా.
ఈ ఇశ్రాయేలు ప్రజలు ఉదాహరణగా మనకు ఉన్నారు. జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, సంతోషం వేసినప్పుడు పాటలు పాడుతున్నారు, దుఃఖం వేసినప్పుడు దేవుని తిడుతున్నారు, నాయకుడైన మోషేని తిడుతున్నారు. జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, అక్కడ ఐగుప్తుల విషయంలో దేవుడు అద్భుతం చేశాడని దేవుడిని నమ్మారు, దేవుడు గొప్ప కార్యం చేశాడని దేవుడు కనపరిచారు, మోషే మీద నమ్మకం ఉంచారు. ఇక అక్కడ ఆ ఆనందంలో పాటలు పాడేశారు. ఈరోజు ఆదివారం కదా, అందరూ వెళ్ళి చర్చిలో పాటలు పాడేసి ఉంటారు సంతోషంగా, సాక్ష్యం చెప్పేసి ఉంటారు సంతోషంగా, వాక్యం వేసి ఉంటారు సంతోషంగా. ప్రార్థన అయిపోయి ఇంటికి రాగానే మళ్ళీ మామూలే, నోటికి పని అప్పగించటమే, ఎక్కడో ఒక చోట మళ్ళీ తిరిగి పాపము చేయటమే. జాగ్రత్తగా గమనించిన ప్రేమిళ్ళారా, ఈ నిర్గమకాండము 15వ అధ్యాయంలో స్తుతులతో, ప్రార్థనతో, ఆరాధనతో ప్రారంభమైంది. ముగింపుకు వచ్చేసరికి దేవుడి మీద, మోషే మీద సరుకుతున్నారు. క్రైస్తవుడి వల్ల అలాగే బ్రతుకుతున్నాడు. సంతోషం వేసినప్పుడు స్తుతిస్తున్నాడు, బాధ వేసినప్పుడు, దుఃఖం వేసినప్పుడు, పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు దేవుడి మీద అవిశ్వాసంతో, అపనమ్మకంతో జీవిస్తూ దేవుణ్ణి, సేవకుడిని, సంఘాన్ని జాగ్రత్తగా గమనించిన ప్రేమిళ్ళారా, ఎవరు నోటికి ఎవరు అందితే వారిని దూషించడం జరుగుతుంది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నీకున్న సమస్య దేవుడికి తెలుసు. ఆ సమస్యను పరిష్కరించడానికి దేవుడు ముందుగానే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే సిద్ధపరిచాడు. ఆ సమస్యను దాటడానికి, ఆ సమస్యను జయించడానికి, ఆ సమస్యను పరిష్కరించడానికి దేవుడు ఎప్పుడో ప్రణాళికను ముందుగానే సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ జ్ఞానం నీకుంటే, ఆ వివేచన నీకుంటే, ఆ నమ్మకం నీకుంటే, ఆ విశ్వాసం అనేది నీకుంటే, నీవు ఏ సమస్యలో ఉన్నా నువ్వు సంతోషంగా ఉంటూ దేవుడి వైపు చూస్తూ ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించగలుగుతావు, ప్రభువునందు నువ్వు ఆనందించగలుగుతావు, ఎల్లప్పుడూ నువ్వు ఆనందించగలుగుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ అనుభవంలో నిజమైన క్రైస్తవుడు రావాలి. నిజమైన క్రైస్తవుడు ఆ అనుభవంలోకి రావాలి. సంతోషం వేసినప్పుడు దేవుడు స్తుతించడం, కష్టం వచ్చినప్పుడు దేవుడు మర్చిపోవటం, లేకపోతే దేవుడు దూషించడం, లేకపోతే అపనమ్మకంగా, అవిశ్వాసంగా జీవించడం, ఇది క్రైస్తవుడు జీవన విధానం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, నీ సమస్యకు పరిష్కారం ఎక్కడుంది? నీ ఎదుటే ఉంది. నీ సమస్యకు పరిష్కారం ఎక్కడుంది? నీ ఎదుటే ఉంది. అక్కడ చూడండి ప్రేమిట్లారా, అతడు యెహోవాకు మొర్రపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గమనించిన ప్రేమిట్లారా, పరిష్కారం ఎక్కడుంది? పరిష్కారం ఎక్కడుంది? మోషే ఎదురుగానే ఉంది. ఆ చెట్టు ఎక్కడుంది? ఎదురుగానే ఉంది. ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడుంది? అక్కడే ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువుకుంటే, ఆత్మతో నువ్వు నింపబడితే, ఆ వివేచన, ఆ గ్రహింపు నువ్వు కలిగి ఉంటే, పరిస్థితులన్నీ ఎలా ఉన్నా నువ్వు ధైర్యంగా ఈ లోకంలో నువ్వు బ్రతకగలుగుతావు. దేవుని నువ్వు స్తుతించగలుగుతావు. మళ్ళీ మళ్ళీ నువ్వు స్తుతించగలుగుతావు. కష్టం వచ్చినా స్తుతిస్తావు, బాధ వచ్చినా స్తుతిస్తావు, పరిస్థితులు ఎలా వచ్చినా సంతోషంగా ఉండగలుగుతావు. ఎందుకంటే నా దేవుడు నాకు వచ్చిన సమస్యను పరిష్కరించడానికి ఆయన ముందుగానే పరిష్కారం చూపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త గమనించు. నీకు వివాహం కావలసి ఉన్నది, నీకు సంబంధించిన వరుడు దేవుడు ఎప్పుడో సిద్ధపరిచాడు. నీకు సంబంధించిన వధువును దేవుడు ఎప్పుడో సిద్ధపరిచాడు. నీకు కావలసిన ఉద్యోగాన్ని దేవుడు ఎప్పుడో సిద్ధపరిచాడు. నీకు కావలసిన వ్యాపారాన్ని దేవుడు ఎప్పుడో సిద్ధపరిచాడు. నీకు కావలసిన వాటిని దేవుడు ఎప్పుడో సిద్ధపరిచాడు. దాన్ని నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి అడిగి పొందుకోవటంలోనే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. నా దేవుడు ఈ నా స్థితిని, ఈ నా మారా జీవితాన్ని, చేదుగా ఉన్న నా జీవితాన్ని మధురంగా ఆయన చేయగలడు. అట్టి నమ్మకము, అట్టి విశ్వాసము, అట్టి ఆనందము నీలో నువ్వు కనపరిచిన ఎడలా నువ్వు ధైర్యంగా బ్రతకగలుగుతావు. నిరాశ చెందకుండా నువ్వు ధైర్యంగా బ్రతకగలుగుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భక్తులందరూ ఎలా బ్రతికారు? ఎలా బ్రతికారు?
దేవుడు ఉన్నాడు అనే నమ్మకంతో, ఈ సమస్య నుంచి మమ్మల్ని తప్పించగలడనే విశ్వాసంతో ఆ భక్తులందరూ చెరసాల మార్గంలో వెళ్ళిన, మరణకరమైన పరిస్థితులు కూడా వెళ్ళిన, ఆకలి దప్పులతో వెళ్ళిన, ఇదిగో సముద్ర మార్గంలో మన భయంతో వెళ్ళిన, పరిస్థితులన్నీ తారుమారైపోయిన, శత్రువు నలుదిక్కులా భయాన్ని పుట్టించిన వారు ఏమాత్రం కుంగిపోకుండా దేవుని వైపు చూస్తూ తప్పించగలిగే, రక్షించగలిగే, పోషించగలిగే, అద్భుతమైన కార్యాలు చేయగలిగే దేవుడి మీద విశ్వాసంతో వారు పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్నారు. వారి యొక్క సమస్యకు పరిష్కారాన్ని వారు కనుగొన్నారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, ఆత్మీయ జీవితము ఎప్పుడు ఎలా ఉండాలంటే దినదినము వర్ధిల్లుగా ఉండాలి. ఒక రోజున టాప్లో ఉంటాము, పరిస్థితులు మళ్ళీ వ్యతిరేకం కష్టాలు వచ్చినప్పుడు ఆత్మీయంగా దిగజారిపడం, పడటం. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లా, సముద్రం దగ్గరికి మీరు వెళ్ళి చూస్తే ఎలా ఉంటది? అలలు ఎత్తుగా ఉంటుంది, మళ్ళీ పల్లంగా ఉంటుంది, మళ్ళీ ఎత్తుగా ఉంటుంది, మళ్ళీ పల్లంగా ఉంటుంది. నీ జీవితం అలా ఉండకూడదు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లా, ఆత్మలో నువ్వు ఎదిగే కొలది, దినదినము దేవుని ఎందుకు సమీపంలో వస్తున్న కొలది నువ్వు ఎదుగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు, అనేక మంది క్రైస్తవుల జీవితం ఎలా ఉందంటే అరణ్య మార్గంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా జీవించారో అలాగే ఉంది ఇవాళ అనేకుల జీవన విధానము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చర్చికి వెళ్ళి వస్తే చాలు అనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి మా పాట పాడేసి వస్తే చాలు అనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి మా సాక్ష్యం మేము చెప్పేసి వస్తే చాలు అనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి మేము చేయవలసిన పరిచయం చేసి వస్తే చాలు అనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి మేము ఇవ్వాల్సిన కానుక ఇచ్చేసి వస్తే చాలు అనుకుంటున్నారు. ఇది కాదు భక్తి అంటే, ఇది కాదు క్రైస్తవ జీవితం అంటే. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడి మీద నమ్మకంతో ఆయన వైపు చూస్తూ నువ్వు సంతోషంగా, విశ్వాసంగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? నీ సమస్యలన్నిటినీ దేవుని ఎదుగు వచ్చి పరిష్కరించుకోగలుగుతున్నావా? అట్టి అనుభవాన్ని, అట్టి వివేచనను, అట్టి జ్ఞానాన్ని, అట్టి విశ్వాసాన్ని, అట్టి విధమైన నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నావా అని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం.